సిరిసిల్ల జిల్లా వేములవాడ బైపాస్ రోడ్డులో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టౌన్ సీఐ వెంకటేష్, ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని ఆపి వారికి చెవిలో పూలు పెట్టి పంపించారు. హెల్మెట్ ఉన్న వారికి యాపిల్ పండు అందించి అభినందించి అందరి దృష్టిని ఆకర్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వేములవాడ పట్టణంలో వాహనదారులకు 15 రోజులుగా వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టణంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశామని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యల్లో భాగంగా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. వేములవాడ ప్రజలు వేములవాడ ఆస్తులకు తర్వాత ప్రమాదం జరిగినప్పుడు మన తలకాయను రక్షించు ఎక్కువ మంది ప్రమాదంలో బయట జీవితం చనిపోతారు కాబట్టి ఆ హెడ్ను కాపాడేది హెల్మెట్. ఆ హెల్మెట్ ధరించామని చెప్పేసి లాస్ట్ 15 డేస్ నుంచి ఒక అవగాహన కార్యక్రమం తీసుకున్నాం. లాస్ట్ 1 వీక్ నుంచి వాళ్ళను కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కౌన్సిలింగ్ 15th లాస్ట్. రేపటి నుంచి ఎవరైనా హెల్మెట్ లేకపోతే వాళ్ళ మీద ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు హెల్మెట్ తీసుకోవాల్సిందే కోరుతున్నాం. తలకాయ సేఫ్ ఉండాలి, మనం సేఫ్ ఉండాలి, వేములవాడ సేఫ్ ఉండాలనే ఒక కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరినీ గమనించాల్సింది కోరుతున్నాం. టౌన్ సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్, వెంకటేష్ వాళ్ళ సిబ్బంది హెల్మెట్ ఉన్న వాళ్లకు గౌరవ సూచకంగా యాపిల్ పండ్లు, హెల్మెట్ లేని వాళ్లకు భద్రతా ప్రమాణాలు పాటించమని చెప్పేసి ఒక హెచ్చరికగా ఒక పువ్వు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు అంటే మంచి పని చేసినప్పుడు వాళ్ళని గౌరవించడం, తప్పు పని చేస్తున్నప్పుడు వాళ్ళను హెచ్చరించి వాళ్ళకి పువ్వు ఇవ్వడం జరిగింది. దాంతో కొంచెం మారుతారేమో, తను మనసు మారాలనే ఉద్దేశంతో